In this video, we are going to discuss about MA English first year semester 2, course 2 syllabus. So in next videos, we are going to discuss in detail about each content or each unit. So first of all, we are going to discuss about syllabus. What is the syllabus is there in course 2 semester 2 syllabus. So first of all, our major subject heading is English language teaching, ELT. రైట్. సో దీని గురించి నేను సబ్జెక్ట్ లాంగ్వేజ్ ఈ సిలబస్ ఎలా గుర్తుంచుకోవాలని వైట్ బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని మళ్ళీ ఒకసారి ఇలా మనం డిజిటల్ కాంటెంట్లో ఇంకొకసారి పీపీటీ రూపకంలో మీకు ఇంకోసారి చెప్తే గుర్తుండదని అనుకుంటున్నాను. కావాలి ఎవరైనా గుర్తుండాలనుకుంటే అలా అది కూడా చూసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ మనకేంటి అంటే, సో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏదైనా సరే సబ్జెక్ట్ మనకు బ్లాక్ వైజ్గా ఉంటుంది. రైట్. సో ఇంగ్లీష్ ఇన్ ప్రాక్టీస్, సో దిస్ బ్లాక్ వైజ్గా ఉంటుంది. సో ఇప్పుడున్న ఈ ఈఎల్టీలో మనకు టోటల్ 5 బ్లాక్స్ ఉంటాయి. ఆ 5 బ్లాక్స్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఈచ్ బ్లాక్స్ ఎలాంటి యూనిట్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. రైట్. సో ఇక్కడ చూడండి, మెటీరియల్స్ డిజైన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. సో దిస్ ఈస్ ద బ్లాక్ హెడ్డింగ్. So in this block we have 3 units. Unit 1, materials in language teaching. So language teaching, roles and principles. What are the roles of language teaching and principles? How to material మన లాంగ్వేజ్ టీచింగ్లో ఎలాంటి ప్రిన్సిపల్స్ వాడాలి అనేది. సో ఎలాంటి రోల్స్ ఉంటాయి, ఎలాంటి ప్రిన్సిపల్స్ వాడాలి. సో దిస్ ఈస్ ద యూనిట్ 1. అండ్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. సో టైప్స్ ఆఫ్ మెటీరియల్స్లో మనకేంటి అంటే ప్రింట్ మెటీరియల్, డిజిటల్ మెటీరియల్, multi-modal materials. So these are the types of materials. So in detail we are going to discuss each in the next class, but this is about unit 2. And unit 3 is the authentic material. Right. So unit 3 is the authentic material. So how we are going to select and how we are adapting the syllabus. Adaptation అంటే ఏంటి అంటే, ఒక సిలబస్ని కానీ ఒక కోర్స్ని కానీ తీసుకుంటూ మన స్టూడెంట్స్కి కానీ లేకపోతే ఎవరికైతే మనం టీచ్ చేస్తున్నామో లేదా మనం లెర్నింగ్ చేస్తున్నామో మన సూటబిలిటీకి అకార్డింగ్ టు అవర్ ఫ్లెక్సిబిలిటీ ఆర్ అవర్ సూటబిలిటీ ఇట్ విల్ గోయింగ్ టు మోల్డ్. మనకు తగ్గట్టుగా మనం వాటిని మలుచుకుంటాం అనమాట. రైట్. దాన్ని మనం అడాప్టేషన్ అంటాం. రైట్. సో దట్ ఈస్ ద అథెంటిక్ మెటీరియల్స్. సో ఇక్కడ నేను ఒక మెమొరీ టెక్నిక్ చెప్పాను, చూడండి ఒకసారి కరెక్ట్గా గమనిస్తే ATM కింద నుంచి పైకి చూడండి. ATM, ఏ అంటే అథెంటిక్ మెటీరియల్, T అంటే టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, M అంటే మెటీరియల్స్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్. సో ఇలా మనం ATM గుర్తుపెట్టుకున్నాం, 3 యూనిట్స్ గుర్తుంటాయి. రైట్. నెక్స్ట్ బ్లాక్ 2 ఈజ్ ద లాంగ్వేజ్ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్. సో మనం లాంగ్వేజ్ టెస్టింగ్, ఎవాల్యుయేషన్, సో ఈ బ్లాక్లో మొత్తం ఎలా ఎవాల్యుయేషన్ చేస్తాం లేదా ఎలా టెస్టింగ్ చేస్తాం అనేది. సో యూనిట్ 4 వచ్చేసి లాంగ్వేజ్ టెస్టింగ్ వర్సెస్ అసెస్మెంట్ వర్సెస్ ఎవాల్యుయేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే, ఎవరికైనా టీచ్ చేస్తున్నామంటే వాళ్ళ లెవెల్ అంటే వాళ్ళు బేసిక్స్లో ఉన్నారా, ఇంటర్మీడియట్లో ఉన్నారా, అడ్వాన్స్గా ఉన్నారా. రైట్. సో వీఆర్ గోయింగ్ టు నో ద స్టేటస్ ఆఫ్ ది లెర్నర్స్. రైట్. వాళ్ళ యొక్క స్టేటస్ని తెలుసుకుంటూ వాళ్ళ లెవెల్ని తెలుసుకొని మనం టెస్ట్ చేయడం. రైట్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టెస్ట్ డిజైన్. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేసిక్ స్టూడెంట్స్ని తీసుకొని అడ్వాన్స్ లెవెల్లో ఉన్నటువంటి టీచింగ్ని కానీ లేకపోతే అడ్వాన్స్ లెవెల్లో ఉన్నటువంటి టెస్టింగ్స్ కానీ డ్రిల్స్ కానీ ప్రాక్టీస్ టెస్ట్ కానీ ఇచ్చామనుకోండి, ఈజ్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ అండ్ ఈజ్ గోయింగ్ టు డిస్టర్బ్ అబౌట్ దట్ సిలబస్. అతను ఏంటంటే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాడు. సో ఇది నాకు రాదు, సో చాలా హెవీ హెక్టిక్గా ఉంది, నేను చెప్పలేను అన్న విధంగా వాళ్ళు చూస్తారు. రైట్. సో అలా మనకేంటంటే ప్రిన్సిపల్స్ ఎట్లా డిజైన్ చేయాలి, సో ఏ ఏజ్ వాళ్ళకి ఎలా చేయాలి, మన ఏజ్ అంటే సేమ్ ఏజ్ ఉన్న పీర్ గ్రూప్స్కి ఎలా చేయాలి, చిల్డ్రన్స్కి ఎలా చేయాలి, అడల్ట్స్కి ఎలా చేయాలి. రైట్. సో ఇలా మనం డిఫరెంట్ టెక్నిక్స్ని కానీ ఆ ప్రిన్సిపల్ టెక్స్ట్ని ఎలా డిజైన్ చేయాలనేది మనం ఈ యొక్క ప్రిన్సిపల్స్ రూపంలో మనం తెలుసుకుంటాం. సో దిస్ ఈస్ ద 5th యూనిట్. అండ్ 6th యూనిట్ వచ్చేసి ఏంటంటే టెస్ట్ కన్స్ట్రక్షన్, స్కోరింగ్ అండ్ ఫీడ్బ్యాక్. సో ఎలా మనం టెస్ట్ని ఎలా ప్రిపేర్ చేస్తాం, వాళ్ళకి స్కోరింగ్ ఎలా ఇస్తాం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం.
ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే డైరెక్ట్గా మనం క్రిటిసైజ్ చేయకుండా, సో ఈ ఏరియాలో నువ్వు వీక్గా ఉన్నావు, ఈ ఏరియాలో నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, వైల్ స్పీకింగ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ గ్రామటికల్, ఆర్ వైల్ యువర్ టెన్సెస్ ఆర్ యువర్ గ్రామర్ ఈజ్ వీక్, ఆర్ సమ్ స్టూడెంట్స్ యువర్ గ్రామర్ ఈజ్ స్ట్రాంగ్ బట్ వైల్ స్పీకింగ్ యు ఆర్ అనేబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. సో ఇలా మనం చెప్తాం అనమాట, డిఫరెన్సెస్ చేస్తూ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ స్కోరింగ్ ఇస్తూ టెస్ట్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద test construction, scoring and feedback, right? These are the 3 units in block 2, right? 3 units in block 2. బ్లాక్ 3 ఏంటంటే సిలబస్ అండ్ టెస్ట్ డిజైన్. సో మీకు ఇంకా ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను చూడండి. మనం ఏంటంటే బ్లాక్ 2లో మనం ఇక్కడ చూడండి లాంగ్వేజ్ టెస్టింగ్ అండ్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ కదా. ఇక్కడ మనం చూడండి మీకు ఐపీఎల్ లాగా ఎల్పిటి లేదా టీపీఎల్, కింద నుంచి పైకి చూడండి ఐపీఎల్ లాగా టీపీఎల్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు 3 యూనిట్స్ గుర్తుంటాయి: టెస్ట్ కన్స్ట్రక్షన్, స్కోరింగ్ అండ్ ఫీడ్బ్యాక్, ప్రిన్సిపల్స్ ఆఫ్ టెస్ట్ డిజైన్, లాంగ్వేజ్ టెస్టింగ్, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. లేదు అంటే ఎల్టీ గుర్తుపెట్టుకోండి, టీఎల్టీ లాంగ్వేజ్ టీ అని గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ టీ, అందులో టీ లెటర్ అంటే టెస్టింగ్, ఈ అంటే ఎవాల్యుయేషన్, ఏ అంటే అసెస్మెంట్. సో లాంగ్వేజ్ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్, ఎల్టీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ టెస్ట్ డిజైన్ ఇక్కడ కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే సిఎస్ఎఫ్. మనం బయాలజీ స్టూడెంట్స్ అంటే సెరిబ్రో ఫైనల్ ఫ్లూయిడ్ అని ఎలా గుర్తుపెట్టుకుంటామో, ఇక్కడ సిఎస్ఎఫ్. సి అంటే కన్స్ట్రక్షన్, ఎస్ అంటే స్కోరింగ్, ఎఫ్ అంటే ఫీడ్బ్యాక్. ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? బ్లాక్ 3 సిలబస్ డిజైన్. సో సిలబస్ని ఎలా డిజైన్ చేస్తాం అకార్డింగ్ టు ద సూటబిలిటీ ఆఫ్ స్టూడెంట్. సిలబస్ డిజైన్ ఇక్కడ కాన్సెప్ట్స్ టు రేషనల్, అంటే రీజన్స్ కానీ, రేషనల్ ఈజ్ నథింగ్ బట్ రీజన్స్ ఏంటి, లాజిక్స్ ఏంటి, ఎలాంటి లాజిక్స్ వాడాలి, ఎలాంటి రీజన్స్ వెతకాలి, ఐ మీన్ సూటబుల్ ఫర్ ద స్టూడెంట్, సూటబుల్ ఫర్ ద టీచర్, రైట్? సో ఇలా మనం డిఫరెంట్ రీజన్స్ని, లాజిక్స్ని అన్ని వెతికితే దాన్ని రేషనల్ అంటాం. కాన్సెప్ట్స్ని ఎలా చెప్పాలి అనేది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిలబై ఈజ్ నథింగ్ బట్, సిలబై అంటే వర్డ్ ఏదంటే సిలబసెస్, నెంబర్ ఆఫ్ సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో మనం చదువుతున్న సిలబస్ చూసుకోండి, ఒక్కొక్క కోర్సుకి ఒక్కొక్క సిలబస్ ఉంటుంది. ఈ నెంబర్ ఆఫ్ సిలబస్ అంతా కలిపి మనం 4 సిలబస్ని కలిపి ఏమంటాం అంటే సిలబై. దాన్ని మనం ప్లూరల్ ఫామ్, సిలబై అంటే ప్లూరల్ ఫామ్, సిలబస్ అంటే సింగులర్. అలాగే మనం సిలబసెస్ అని కూడా వాడచ్చు దీనికి బదులు, రైట్? టైప్స్ ఆఫ్ సిలబై, కాంటెక్స్చువల్ సూటబిలిటీ. సో ఆ కాంటెక్స్ట్ తగ్గట్టుగా ఎలా మనం సిలబస్ని డిజైన్ చేసుకోవచ్చు. డిజైనింగ్ ఏ లాంగ్వేజ్ సిలబస్, ఒక లాంగ్వేజ్ సిలబస్ని ఎలా డిజైన్ చేయాలి. సో దీస్ ఆర్ ద 7th, 8th, 9th యూనిట్స్ సిలబస్ ఆఫ్ బ్లాక్ 3. బ్లాక్ 3లో ఉన్నటువంటి 3 యూనిట్స్ ఇవి. నెక్స్ట్ బ్లాక్ 4 స్కిల్ స్పెసిఫిక్ టెస్టింగ్. సో బేసిక్గా మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఈ 4 స్కిల్స్ మనకు ఖచ్చితంగా ఉండాలి. ఈచ్ యూనిట్ 4 స్కిల్స్. అంటే LSRWలో ఒక్క లిజనింగ్కి ఒక యూనిట్, స్పీకింగ్కి ఒక యూనిట్, రీడింగ్కి ఒక యూనిట్, రైటింగ్కి ఒక యూనిట్. ఇట్లా మనకి LSRW అనేది కంపల్సరీ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్లో ఉంది. ఫస్ట్ సెమిస్టర్లో 2 సబ్జెక్ట్స్లో మనకి LSRW డిస్కస్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్లో కూడా మనకి LSRW ఉంది, రైట్? సో ఈ LSRW అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఈజీ టు రిమెంబర్ అండ్ ఈజీ టు లర్న్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ 10 వచ్చేసి టెస్టింగ్ లిజనింగ్ స్కిల్స్. సో లిజనింగ్ స్కిల్స్ని మనం టెస్ట్ చేయడం. సో డిఫరెంట్ లెవెల్స్ని పెట్టుకొని టెస్ట్ చేయడం, అది ఎలా టెస్ట్ చేయాలనేది మనం ఆ యొక్క యూనిట్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. టెస్టింగ్ స్పీకింగ్ స్కిల్స్, మనం స్పీకింగ్ ఎలా చేస్తాం, కమ్యూనికేషన్ ఎలా చేస్తాం, మన ఫ్లూయెన్సీ ఎలా ఉంది, రైట్? మన కమ్యూనికేషన్ కాంపిటెన్స్ ఎలా ఉంది అనేది మనకు ఈ స్పీకింగ్ టెస్ట్లో మనకు తెలుస్తుంది. మన స్కిల్స్ని టెస్ట్ చేయడం. నెక్స్ట్ టెస్టింగ్ రీడింగ్ స్కిల్స్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ వర్డ్స్ని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సోఫిస్టికేటెడ్ అడ్వాన్స్ వర్డ్స్ ఉపయోగిస్తే ఎలా ఉంటుంది, లో లెవెల్ వర్డ్స్ ఉపయోగించి ఎలా వాడుతున్నావు, లేకపోతే ఎలా రాస్తున్నావు, ఎలా రాయాలి, కంటెంట్ తగ్గట్టుగా ఎలా, మన సిచ్యువేషన్ తగ్గట్టుగా వర్డ్స్ని ఉపయోగిస్తున్నావా, లేకపోతే ఎలా చదవగలుగుతున్నావు అన్ని సిచ్యువేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్లో 1 కైండ్ ఆఫ్ వొకాబులరీ ఉంటుంది, జనరల్ వాడే టర్మ్స్లో వొకాబులరీ డిఫరెంట్గా ఉంటుంది,
సో ఇలా అన్ని కాంటెక్స్ట్లో నావెల్స్ కానీ ఇలా అన్ని కాంటెక్స్లో నువ్వు రీడ్ చేయగలుగుతున్నావా, అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నావా అనేది టెస్టింగ్, డిఫరెంట్ లెవెల్స్ని మనం టెస్ట్ చేయడం. నెక్స్ట్ టెస్టింగ్ రైటింగ్ స్కిల్స్, రైట్. సో ఇలా దీస్ ఆర్ ద 4 units in block 4, right? And final block, that is ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ప్రొఫెషనల్గా ఎలాంటి ప్రాక్టీస్ చేస్తాం, రైట్? సో ఇక్కడ చూడండి, అప్రోచెస్ అండ్ మెథడ్స్, ఏ క్రిటికల్ ఓవర్వ్యూ, అంటే మనం అన్ని విధాలుగా ఆలోచిస్తూ క్రిటికల్గా థింకింగ్ చేస్తూ అప్రోచెస్ ఏమున్నాయి, రైట్? మెథడ్స్ అంటే టెక్నిక్స్ కానీ స్ట్రాటజీస్ కానీ, ఎలాంటి స్ట్రాటజీస్ ఎలాంటి టెక్నిక్స్ మనం ఉపయోగిస్తున్నాం. సో దిస్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో ఎలా అప్రోచ్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి అయితే ఎలా అప్రోచ్ అవుతాం, అడల్ట్స్కి అయితే ఎలా అప్రోచ్ అవుతాం. సో అలా అకార్డింగ్ టు ద లర్నర్స్ నీడ్, సో ఇలా మనం అప్రోచ్ అవుతాం అనేది మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ 15th యూనిట్, క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్, రిఫ్లెక్షన్ అండ్ టీచర్ డెవలప్మెంట్. క్లాస్ రూమ్లో ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం, రిఫ్లెక్షన్ అంటే బయటకు వచ్చిన తర్వాత దాన్ని మనం ఒకసారి థింక్ చేస్తూ ఇది కరెక్టా కాలేదా, సో వాటి నుంచి అవుట్కమ్స్ ఏమొచ్చాయా లేదు అనేది మనం చూడవచ్చు. నెక్స్ట్ టీచర్స్ డెవలప్మెంట్. సో టీచర్ కూడా యాజ్ ఎ లర్నర్ హౌ ఈజ్ డెవలపింగ్. సో డే బై డే, ఇప్పుడు నేను ఈరోజు ఈ క్లాస్ చెప్తున్నాను అంటే నెక్స్ట్ ఇంకొక 1 year తర్వాత కానీ, లేకపోతే ఒక 1 to 3 months తర్వాత కూడా నా లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ, నా ఫ్లూయెన్సీ కానీ ఇలానే ఉందనుకోండి, నా డెవలప్మెంట్ పెద్దగా లేనట్టు, రైట్? సో ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం అట్రాక్టివ్గా, ఇంకొంచెం ఎంగేజింగ్గా నేను స్టూడెంట్స్ని చేయగలిగితే, సో దట్ ఈస్ ద మై డెవలప్మెంట్ ఈజ్, మై ప్రోగ్రెస్ ఈజ్ డన్. సో మన ప్రోగ్రెస్ అనేది జరుగుతుందనేది అర్థం చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 5 blocks and 15 units ఇన్ కోర్స్ 2, రైట్? సో కోర్స్ 2లో మనం ఏంటంటే లాంగ్వేజ్ టీచింగ్లో ఈ 15th block 5 units అనేది మనం చూసాం, రైట్? సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక కోర్స్ని మనం అన్ని చూద్దాం.